హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ క్యాప్సికమ్ కర్రీ అండి. ఇది రోటీ, చపాతీ, రైస్ దేంట్లోకైనా కూడా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఏమేం కావాలో చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం అండి. మీ ఇష్టం, మీరు చిన్న ముక్కలుగైనా కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, గరం మసాలా పేస్ట్ వచ్చేసి ధనియాలు, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగా, ఇలాచీ వేసి పేస్ట్ అండి. అలాగే పసుపు, కారం, సాల్ట్, 3 ఎగ్స్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి. ఆనియన్స్ వేసి బాగా వేయించుకున్న తర్వాత మూత పెట్టి అయితే మగ్గించుకోవాలండి. నేనైతే ఎప్పుడూ సిమ్లోనే చేస్తానండి. హైలో పెట్టేస్తే మాడిపోతాయి తప్ప టేస్ట్ అయితే సరిగ్గా రాదు. అందుకే సిమ్లోనే చేస్తాను కర్రీ ఎప్పుడు కూడా. అసలు కొంచెం కూడా హై ఫ్లేమ్ పెట్టానండి. అలా పెట్టానండి ఇంక మాడిపోద్ది కర్రీ. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో వేయించుకుంటూ మూత పెట్టి అయితే మగ్గించుకుంటున్నాను. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుందామండి. చూసారు కదా, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు క్యాప్సికం అయితే వేసేస్తున్నానండి. క్యాప్సికం వేసుకుని ఒకే ఒక్క నిమిషం వేయించుకోవాలండి. ఎక్కువసేపు వేస్తే మెత్తగా అయిపోయి కర్రీ టేస్ట్ ఉండదు. ఒకే ఒక్క నిమిషం ఇట్లా మూత పెట్టి తీసేస్తాను. వెంటనే వేగిపోతాయండి క్యాప్సికమ్, అసలు మెత్తగా అయిపోద్ది, వెంటనే బాగోదు. చూసారు కదా, ఇలా ఈ కలర్ కొంచెం ఒక నిమిషం వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. గరం మసాలా పేస్ట్ వేసుకుని వేయించుకున్న తర్వాత ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఒక నిమిషం మూత పెట్టి అయితే వేయించుకుంటాను నేను. ఇక్కడ మూత పెట్టేది మిస్ అయిపోయినట్టుంది వీడియో. మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి చూసారు కదా, ఇలా కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ అయితే వేసేసుకున్నానండి. ఎగ్స్ వేసేటప్పుడు వీడియో తీసేవాళ్ళు లేక వీడియో తీయలేదు. వెంటనే ఫాస్ట్గా ఇట్లా మెల్ట్ అయ్యేటట్టు మెల్ట్ చేయాలండి ఒకసారి. ఇలా మెల్ట్ చేసిన తర్వాత మూత పెట్టి అయితే వేయించుకోవాలి. అలా కొంచెంసేపు వేయించడం వల్ల ముక్కలు ముక్కలుగా కర్రీ అయితే వస్తుందండి. బాగుంటుంది తినడానికి. అట్లా ముక్కలుగా వస్తేనే కర్రీ అయితే బాగుంటుంది. మాకైతే అలానే ఇష్టం. అలా బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు అయితే వేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటున్నానండి. ఈ లాస్ట్లో కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి కర్రీకి. ఇలా వేసేసి ఒక నిమిషం మూత పెట్టి అయితే వేయించుకుందాము ఆ ఫ్లేవర్ పెట్టే వరకు. అలా వేగిపోయిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ వేసి మూత పెట్టి అయితే ఉడికించుకుందామండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఎగ్ క్యాప్సికమ్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నేను టేస్ట్ చేశాను కనుక మీకు చెప్తున్నాను. రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. నిజంగానే అంత టేస్టీగా అయితే ఉన్నదండి. నా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. కొంచెం మంది ఉత్తి కామెంట్ పెట్టి వెళ్ళిపోతున్నారండి. ఒక లైక్ ఇవ్వడం వల్ల మీకేమీ నష్టం ఏమి కలగదు కదండి. నా వీడియో ముందుకైతే వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.